విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు ఉండబోతుందని సీఎం చెప్పారు. 3.5 నుంచి 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు పెడుతూ ఉండగా 5.30 లక్షల కోట్ల ప్రైవేట్ రంగం నుంచి రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్టు సీఎం తెలిపారు. సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలి అన్నదే వీఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని సీఎం తెలిపారు. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏఐ డేటా సెంటర్ల ఎకోసిస్టమ్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్ టెక్ ఎనర్జీ, మూలపేట పోర్ట్ నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు వీఈఆర్ అభివృద్ధిలో భాగంగా ఉండాలని సీఎం సూచించారు.